కుక్క కాటుతో కొడుకు, ఆరోగ్యం బాగలేక తండ్రి ఒకే ఇంట్లో మృతి చెందిన ఘటన భీమిలిలోని ఎగ్వపేటలో చోటు చేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగం చేస్తున్న నరసింగారావుకి పెరాలసిస్ వచ్చి గత 2 ఏళ్లుగా మంచానికి పరిమితమయ్యారు. కొడుకు రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇంటికి వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం భార్గవికి తన తల్లికి కుక్క కరవడంతో వ్యాక్సిన్ తీసుకున్నారు. అతను 3 రోజులు ఉంచాము. ఆ డబ్బులు తట్టుకోలేక ఐసీలో పెట్టారు. డబ్బులు తట్టుకోలేక మళ్ళీ మాకు పర్మిషన్తోనే కేజీహెచ్ తీసుకెళ్ళాం. కేజీహెచ్లోను 3 రోజులు అతను ఉండగలగా అబ్బాయి తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి దగ్గర ఉండగలగా అతనికి జ్వరం వచ్చింది. ఇంట్లో పెంపుడు కుక్క అది కరిసిందని మాకు చెప్పలేదు. అంటే ఆ తల్లి కూడా బాధలో ఉన్నదనేసి ఆ టెన్షన్తోనే చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల అతనికి 2 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆ బాబుకి అనంత భార్గవ్, అల్లిపిల్లి అనంత భార్గవ్ గారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మేము విజేత హాస్పిటల్లో టెస్టులు చేసాము. టెస్టులు చేస్తే టెస్టుల్లోనూ కుక్క కరిసిందని తేలింది. అప్పుడు మేమేంటంటే టీపీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకా లాభం లేదనేసి మాకు లాస్ట్ స్టేజ్ చెప్పారన్నమాట. ఎన్ఆర్ హాస్పిటల్లోనూ అతనికి 3 రోజులు ఉంచాము. తండ్రి ఆరోగ్యం బాగోలేక ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో భార్గవ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అదే సమయంలో 2వ డోసు వేసుకోవడం మర్చిపోయాడు. దీంతో భార్గవ్కు వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ అతనికి రేబిస్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటికే నరాలు క్షీణించడంతో భార్గవ్ ఈ నెల 22న మృతి చెందాడు. ఆరోగ్యం బాగోలేక తండ్రి 25న మరణించాడు. ఒకే ఇంట్లో తండ్రి, కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో విలపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో